మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా మర్రి వ్లాగ్స్. ఈ రోజు అయితే ఈ వీడియోలో ఒక సీరియస్ ఇష్యూ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అలాగే పికిల్స్ వాళ్ళు తిడుతున్నారు కదా సబ్స్క్రైబర్స్ని, లైక్ పికిల్స్ కొనే వాళ్ళని, మొత్తం అదే ఇష్యూ నడుస్తుంది. అసలు ఏంటి అని చూస్తే మాత్రం అలేఖ్య పికిల్స్ చాలా వరస్ట్ బిహేవియర్ అయితే ఉంది. కనీసం ఒక కస్టమర్తో ఎలా మాట్లాడాలనే మినిమం కామన్ సెన్స్ కూడా వాళ్ళకి లేకుండా పోయింది. జస్ట్ అతను అడిగాడు, హాయ్ అని మెసేజ్ చేసినాడు వాళ్ళ వాట్సాప్ నెంబర్కి, ఏదైతే వాళ్ళ పికిల్ కోసం పెడతారు కదా వాట్సాప్ నెంబర్ అని, దానికి హాయ్ అని మెసేజ్ చేస్తే డిఫాల్ట్గా వాళ్ళ పికిల్స్ కాస్ట్ అయితే మెసేజ్ అయితే డిఫాల్ట్గా వచ్చేసింది. తర్వాత తను జస్ట్ నమస్కారం పెట్టి ఎందుకు ఇంత రేట్ ఉన్నాయి అని మాత్రమే అడిగినాడు. దానికి ఏం అసలు వల్గర్గా రిప్లై ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇంత రేట్ ఉన్నాయి అనే దానికి తను ఏం రిప్లై ఇచ్చిందో ఒక్కసారి అయితే మీరు చూసేయండి. అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపడదింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడక. విన్నారు కదా తన రిప్లై. ఎంత వరస్ట్ బిహేవియర్ ఉందంటే అంత వరస్ట్ బిహేవియర్ ఉంది. ఒక ఆడ అమ్మాయి ఉండి ఇంత గలీజ్గా ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. తనే చెప్తుంది ఒక కాయిన్కి 2 sides చూడాలి, మీరు ఒకటే సైడ్ చూస్తారు. అసలు అలేఖ్య చిట్టి పికిల్స్ వారు ఏమనుకుంటున్నారు? ఆ మాటలు ఏంటండి? అమ్మ నా బూతులు తిడుతున్నారు అంటే వీళ్ళ పికిల్స్ కొనకపోతే ఇష్టం వచ్చినట్టు తిడతారా? రేట్ ఎక్కువ ఉన్నాయంటే అమ్మని తిట్టడం ఏంది? ఆడమే కాదా ఈమెను మాత్రం ఎవరైనా ఏమనంటే కోసేస్తా, దాంతో పికిల్స్ పెడతాను, పెద్ద పెద్ద వీడియోలు అయితే చేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెడుతుంది ఫేమస్ అవ్వడానికి. జస్ట్ అతను అడిగిన రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనడానికి ఇంత మ్యాటర్ అవసరమా? ఎప్పుడు కాంట్రవర్సీ. తినని ఎవరైనా మంచిగా చెప్తే మాత్రం వీళ్ళకి, ఈమె వీడియోస్కి ఎవరైనా పాజిటివ్ రిప్లైస్ ఇస్తే మాత్రం వాళ్ళకి రిప్లై ఇస్తుంది ఇన్స్టాగ్రామ్లో కూడా. ఎవరైతే నెగిటివ్ రిప్లైస్ అసలు వాళ్ళ కామెంట్స్ పట్టించుకొని కూడా పట్టించుకోదు. ఇంకెవరైనా రియాలిటీగా లేదు మీది రాంగ్, మీ ప్రొసెడ్లు బాగాలేవంటే మాత్రం ఒంకరగా మూతి పెట్టి కాంట్రవర్సీ వీడియోలు అయితే చేస్తుంది. మీ మొగుడిని దంతాడు తిడతాడు అని. ఈమెనే ఒప్పుకుంది రియాలిటీగా వీళ్ళది ముష్టి పచ్చళ్ళని. మరి మీ ముష్టి పచ్చళ్ళు మాకెందుకమ్మా అమ్మాలనుకుంటున్నావు? మీ ముష్టి పచ్చళ్ళు మీరే తినండి, మీరే చావండి. అట్లా కస్టమర్స్తో ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇంకేంటంటే గైస్, ఇదైతే పక్కాగా గుర్తుపెట్టుకోండి, వెదర్ బాయ్ అయినా గర్ల్ అయినా మనకి ఈక్వాలిటీ కావాలి. తినైతే చాలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడింది అతని పైన. సో ఈమె ప్రతి ఒక్క వీడియో కింద వెళ్ళైతే కామెంట్ చేయండి ఎందుకు ఇట్లా మాట్లాడినామని. మనకు కూడా కావాలి కదా రీజన్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓవర్ తీసుకునే వాళ్ళు అయితే ఇక్కడ లేరు. వెళ్ళి ఆమె సారీ చెప్పే వరకు అయితే ఈ వీడియోస్ని షేర్ చేయండి. చాలా మంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వీడియోస్ చేస్తున్నారు. ఆమె వరకు పక్కగా వెళ్ళి తను రియలైజ్ అయ్యి సారీ చెప్పే వరకు అయితే మనం కంటిన్యూ వీడియోస్ అయితే చేస్తుంటాము. నాకైతే అస్సలు నచ్చలేదు వీళ్ళ బిహేవియర్. మీకేమనిపిస్తుందో వీళ్ళ బిహేవియర్ గురించి అయితే కామెంట్ చేయండి. ఇంకొక ఉంటారు కదా ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళకి ఫ్యాన్స్, వాళ్ళైతే చెప్తున్నారు ఇది ఫేక్ వీడియో అని. అస్సలు ఫేక్ వీడియో అయితే కాదు, నేను పక్కగా షూర్గా చెప్తాను. అది అలేఖ్య చిట్టి అలేఖ్య వాయిసే అని. మీరేమంటారో కామెంట్ చేయండి. అది అలేఖ్య వాయిసా రమ్య వాయిసా అనేది. ఎవరి వాయిస్ అయితే ఏంటండి, ఇట్లా బ్యాడ్ వర్డ్స్ అయితే మాట్లాడొద్దు కదా. నేనైతే ఆ కస్టమర్కి అయితే ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను. తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నా దగ్గర ఉంది, నేను కాంటాక్ట్ అయినా ఫుల్గా సపోర్ట్ చేస్తామని అయితే చెప్తున్నాను. మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో తనని ట్యాగ్ చేస్తా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలేఖ్య చిట్టి పికిల్స్కి షేర్ చేసేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చూసుకుందాం.